హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా కిచెన్. మనం ఇప్పుడు ఆవకాయ పట్టడానికి మామిడికాయలు కొనడానికి వెళ్తున్నాం. తోటలోకి ఎంటర్ అవుతున్నామండి. బొబ్బరు ఉందండి, ఫోన్ దాకా ఉందండి, చిన్న రసాలు ఉన్నాయి, దేశపాలు ఉన్నాయి. ఆ రబ్బు పోసి లెక్క తీసుకోవాలండి. ఎప్పుడు వేసారు మనం కాయలు పౌంటి మీద తయారు చేసినట్టు ఉంటాయండి బొమ్మలండి. కాయలు చూడండి, అలా చూడండి సార్. ఇంకేమన్నారా? చూడండి, తోటలోకి వచ్చి కోసామన్నమాట చిన్న రసాలు. ప్రతి సంవత్సరం కొత్త పిల్ల కొబ్బరి పెట్టేదాన్ని, ఈసారి చిన్న రసాలు పడుతుందని. మా పిల్లలకి పులుపు బాగా ఇష్టం అనమాట. ఇదైతే పులుపు బాగా ఉంటదని చిన్న రసాలు తీసుకుంటున్నాను. చూడండి, ఇవిగా ఆవకాయకి అన్ని సిద్ధం చేసామండి. ఈ ముక్కలు కట్ చేయించుకొచ్చేసాం. చూడండి ఎంత బాగున్నాయి, చిన్న రసాలు అనమాట ఇవి. ఇదిగోండి ఆయిల్, వేరుశనగ గాను దగ్గర నుంచి తీసుకొచ్చాం, మెంతులు, ఆవపిండి, ఉప్పు, వెల్లుల్లిపాయలు, కారం, ఇవన్నీ ఇప్పుడు కొలతలు కొలవాలన్నమాట. కొలిసినప్పుడు మళ్ళీ చూపిస్తాం. కారం అండి ఇది. ఇదిగోండి 5 తవలు. ఆవపిండి 3 సార్లు వేస్తాను అనమాట. ఇది 2 తవలు కలిపి ఫుల్ కదండి, అందుకు కొంచెం హెల్తీగా వేస్తాను. కొంచానికి 3 సార్లు. దీంతో 3 సార్లు అనమాట. ఉప్పు 1 తవుడు వేస్తానండి, కుంచుడు ముక్కలకి తవుడు అనమాట. అయితే ఇది 2 తవలు కాబట్టి 2.5 డబ్బాలు ఉప్పు వేసామండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు 2 కేజీలు ఉల్లిపాయలు అనమాట. ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తానండి నేను. కేజీకి మామూలుగా 1/2 కిలో సరిపోతాయి. మెంతులు ఇది 2 వేస్తున్నాను, అంటే 300 గ్రాములు వేస్తున్నాను నేను. ఇంక ఎంత మాత్రం పక్కా కొలతలతోనండి ఆవకాయ పట్టేది. వేసి మొత్తం ఇవన్నీ మొత్తం ఇలాగా కలిపేసుకోవాలి. మొత్తం అన్ని పని కొన్ని ఈజీగా చేసేసుకుని పట్టేస్తున్నాను అనమాట. ఇలా నేను చెప్పిన కొలత ప్రకారంగా పట్టుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి, అస్సలు పాడవదు, చక్కది. మాకు లాస్ట్ ఇయర్ పచ్చడి ఇంకా అలాగే ఉంది, బాగుంది, కలర్ కూడా చేంజ్ అవ్వలేదు. ఉజ్జాయింపుగా వేసుకుని పట్టేసుకోవటమండి ఇలాగా. చాలు. కారం నేను ఆవకాయ కలిపేటప్పుడు కూడా నేను చేయి పెట్టను అసలు. వేసి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి, చెయ్యి ఏం పెట్టాల్సి లేదు. ముక్కకి ఉప్పు, కారం, నూనె ఇవన్నీ బాగా పట్టేటట్టు ఇలా కలిపేసుకుని ఈ డబ్బాలు ఇవ్వండి. ఇది ముందుగానే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే డబ్బాలు పట్టాను, మళ్ళీ ఇదే డబ్బాలన్నీ పడతాను. ఇందులో కొద్దిగా ముందు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇలాగా డబ్బా అంతా ఇలాగ స్ప్రెడ్ చేసుకుని మొక్క వేసుకుంటాను. ఇది పెట్టేసిన పచ్చడి మొత్తం 5 నిమిషాలు అనమాట. 5 నిమిషాలకి కరెక్ట్గా అన్ని ఇలా సరిపోయినాయి. ఇది మళ్ళీ 3వ రోజు మనం కలుపుకునేటప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏమీ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. అస్సలు చేయి పెట్టలేదు చూసారా, ఎప్పుడు ఇలాగే పడతానండి నేను. చెయ్యి అస్సలు చేసుకోను, ఇలాగే గట్టిలో పడతాను. కానీ చక్కగా మనం ఇది నిలవ పచ్చలు కదండి, మనం నీట్గా తలస్నానం చేసి కూర్చుని చక్కగా జాగ్రత్తగా నీట్గా పట్టుకోవాలన్నమాట. అది జాగ్రత్తగా పట్టుకోవాలి, కొంచెం శుభ్రంగా ఉండాలన్నమాట. మరి ఆవకాయ పట్టడానికి ఎన్ని రోజులు నుంచి అంటే 1 వారం పట్టిందండి నాకు. మిరపకాయలు కొని ముచ్చుకులు తీసి ఎండబెట్టి
కారం ఆడించి ఉప్పు మళ్ళీ ఆవాలు ఇవన్నీ కూడా 2-3 రోజులు ఎండలో పెట్టి క్లీన్ చేసుకుని పౌడర్ చేసుకుని ఇవన్నీ సొంతంగా నేనే చేసుకున్నాను. బయట అసలు ఏది కొనలేదండి. దీన్ని మరి మా మదర్ కూడా చాలా హెల్ప్ చేశారు నాకు. మా మదర్ చూడండి. చెప్పు. వెల్లుల్లిపాయలు క్లీన్ చేయడానికి, మిరపకాయలు ముచ్చుకలు తీయటానికి అది మా మదర్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇదిగోనండి ఇలాగ చక్కగా అయిపోయింది. చూపించు. ఇదిగోండి పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టేసుకున్నాను. దీన్ని గట్టిగా ఇలా మూత పెట్టేసుకోండి. నాకు చాలా ఈజీ అనిపిస్తుంది ఈ ఆవకాయ పట్టడం. చాలా సరదా కూడా నాకు ఇష్టం. ఇదిగోండి ఇంతే. 3 రోజుల వరకు దీన్ని ఇంకెలాగే స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి. చూడండి లక్ష్మి అన్నమాట మాకు రైట్ హ్యాండ్. ఇంట్లో ఏ విషయంలో అయినా సరే తనే హెల్ప్ఫుల్ నాకు. ఇది చూడండి ఆవకాయ 3వ రోజు అనమాట. ఇది 3వ రోజు కలుపుతున్నాం అండి. జస్ట్ తీసి ఇది 5 కుంచాల ముక్కలండి. 5 కుంచాల పచ్చడి అనమాట. ఆల్రెడీ మొన్న మీకు అన్ని కొలతలు చెప్పాను. కుంచానికి తర్వాత మళ్ళీ తీయచ్చు. మళ్ళీ కారణం వేసుకుంటాం. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు 5 కుంచాలకి కారం కొంచెం తక్కువ అనిపిస్తుందండి. అందుకని ఇంకా నేను 3 సార్లు కారం వేస్తున్నాను. అది సాల్ గ్లాస్ అనమాట. దీనికి ఇంక 3 సార్లు కారం వేస్తున్నాను. 3 గ్లాసులు. కొంచెం ఆయిల్. కారం కూడా ఇంకొక కేజీ కారం పట్టిందనమాట. ఇంత పర్ఫెక్ట్ గా సరిపోయిందండి అంతా. ఇది ఇంకా డబ్బాలో ఎత్తుకుని స్టోర్ చేసుకోవటమే. వాడుకోవటానికి ఈ దీంట్లో జాడీలు చిన్న జాడీలో తీసుకుంటున్నామండి. ముందు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. తీసుకున్నాము ఇది ఇంట్లో వాడుకోవడానికి. ఇదంతా ఇప్పుడు ఇదిగోండి ఇందులోనే స్టోర్ చేసి ఇలాగా ఒక డబ్బాలో తీసి స్టోర్ చేస్తానన్నమాట. ఇది మనం 1 ఇయర్ పైనే చక్కగా ఇలాగే కలర్ కూడా షేడ్ అవ్వకుండా చక్కగా ఇలాగే ఉంటదండి. ఇది మనం జాగ్రత్తగా ఇలా మూత పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట.